గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ డిఎస్సికి సమయం ఇవ్వాలంటూ మొన్నటికి మొన్న టీజీపీఎస్సీ ముట్టడి విజయవంతమైంది. దీంతో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు విద్యార్థులు ఏం చెప్తున్నారు, ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు అన్న అంటే ఇప్పుడు మొన్నటికి మొన్న టీజీపీఎస్సీ ముట్టడించారు. గ్రూప్స్ పోస్టులు పెంచాలి, 2 కావచ్చు 3 కావచ్చు. గ్రూప్ 1 1:100 చేయాలంటే 50కే రిజల్ట్ ఇచ్చేసారు. ఎట్లా చూస్తున్నారు? నా పేరు పల్లెర్ల సుధాకర్ మాదిగా రీసెర్చ్ స్కాలర్, ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. ఎప్పుడైతే ఈ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ యొక్క కేసీఆర్ దురహంకార పాలన పోతే మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకునే యొక్క ఆలోచనతోటి ఈరోజు ఇప్పుడున్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తెలంగాణ సమాజం అందరూ కూడా మరి ఓన్లీ కేసీఆర్ యొక్క నిరంకుశ పాలన మీద అతను చేసినటువంటి దురహంకారటువంటి సమాజ వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక చర్యల వల్ల ఈరోజు పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలదూసి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాజ్యాంగబద్ధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి విద్యార్థులకు తెలంగాణ సమాజ యువకులు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందుకు ఏం చెప్పిందంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు మేము అధికారంలోకి రాగానే మేము జాబ్ క్యాలెండర్ వేస్తాము, దాంతోపాటు దాదాపు 2 లక్షల చిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తని చెప్పి ఆ రోజు విద్యార్థి లోకాన్ని నిరుద్యోగ లోకానికి ఆ రోజు అభయం ఇచ్చి ఈరోజు తీరా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి మాటల్ని వాళ్ళు నిలబెట్టుకోకుండా ఏదైతే పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఆ నోటిఫికేషన్లు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్కు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్కు వాళ్ళు ఇచ్చే రిజల్ట్కి ఈరోజు మీరు ఆ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని ఈరోజు ఆ ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజాన్ని యువతను విద్యార్థి పక్కదో పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు, అదేవిధంగా డిఎస్సిలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ డిఎస్సిలో దాదాపు 6,000 ఉద్యోగాలు, గ్రూప్ 1లో ఉన్నటువంటి 60 ఉద్యోగాలు అంటే 6,060 ఉద్యోగాలే తప్ప ఏ కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయలేదు. మీరు చెప్పుకున్నటువంటి 35,000 ఉద్యోగాలు అనేవి పాత గవర్నమెంట్లు ఇచ్చిన నోటిఫికేషన్లే. మీ గవర్నమెంట్ వచ్చిన సంధి నోటిఫికేషన్ ఇంతవరకు మీరు ఇవ్వలేదు. దాదాపు 7 నెలలు గడుస్తూ ఉన్నది. ఇంతవరకు ఆ విద్యార్థి లోకానికి అభయం ఇచ్చే విధంగా మీరు నోటిఫికేషన్లు మీరు ఇవ్వట్లేదు. ఇటువంటి స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలు కావచ్చు, పోస్టులు మొత్తం చాలా ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మేము అంటున్నాం డిఎస్సికి సరైన సమయం అనేది ఈ మొన్న రాసిన విద్యార్థులకు సమయం ఇవ్వలేదు. వాళ్ళకు మొన్న 20 తారీఖు నాడే రిజల్ట్ ఇచ్చి జూన్ 20కే మీరు రిజల్ట్ ఇచ్చి మీరు జూలై 17కే మీరు ఎగ్జామ్ పెడితే కనీసం 45 రోజులన్నా కనీసం 2 నెలలు 3 నెలలన్నా వాళ్ళకు చదువుకుంటేందుకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. టెట్ రాసిన బీఎడ్ అభ్యర్థులకు మరి మీద అవకాశం ఇవ్వకుండా మరి నిరుద్యోగులను తప్పుదో పట్టించే విధంగా ఈరోజు గ్రూప్ 2 ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 3 ఉద్యోగాలు కావచ్చు, అన్ని ఉద్యోగాలు ఇట్లా పెంచి మీరు నోటిఫికేషన్లు మీరు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలిపి డిమాండ్ చేసి ఈరోజు టీజీపీఎస్సీ కావచ్చు, అన్ని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వినతి పత్రాలు ఇచ్చినా కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు చిన్న చూపు చూసుకుంటా వివక్ష గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఒక పక్క అశోక్ సారు వారం రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష. ఆయన పట్టించుకోవట్లేదు. 2 చుట్టూ భారీ సెక్యూరిటీని పెట్టారు. ఎవరు విద్యార్థులను కలవట్లేరు, మీడియాను రానియట్లేరు. ఎట్లా చూస్తారు? అశోక్ సార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి తన వంతు కృషిగా ఆ రోజు ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ అశోక్ సార్ గారు నిర్బంధించి జైలు పాలు చేసిందో మరి అతను విద్యార్థులను కదిలించి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని పారదోలి మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని చెప్పి ఆ రోజు విద్యార్థులను కదిలించిన అశోక్ సారు ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరే విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఇలా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పి అశోక్ సార్ గారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అరే వీళ్ళకి ఉద్యోగాలు నింపాలి, ఎక్కువ ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేయాలి. ఇక్కడ విద్యార్థి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో విద్యార్థులకు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉండి మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా మరి దీక్ష చేపడతా ఉంటే ఈరోజు ప్రభుత్వము కావాల్సుకొని అప్రజాస్వామికంగా ఒత్తిడితోటి అణగదొక్కలు భాగంగా ఈరోజు అతనికి దీక్షకు అవకాశం ఇవ్వకుండా మరి గృహ నిర్బంధం చేసి ఆ గృహ నిర్బంధంలో కూడా ఇప్పుడు విద్యార్థుల నాయకుల్ని కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల నాయకులను కావచ్చు, ఈరోజు మీడియాలను కావచ్చు కలవనీయకుండా
మరి ఈరోజు ఒక దురంకర పాలన, అప్రాసక పాలన, మరి నియంత పాలన మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీకు ఇంటెలిజెన్సీ ఉన్నది, మీకు ఉన్నటువంటి విలేకరులు ఉన్నారు, ప్రభుత్వానికి కొంతమంది మీ యొక్క మీడియా ఉన్నది. మరి గ్రాస్ రూట్లో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలు దృష్టిలో ఉంచుకొని మీరు పరిపాలన చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఏం కోరుతా ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఏం కోరుతా ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఇక్కడ ఉన్నటువంటి యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి వీళ్ళకు అన్ని రంగాల్లో వీళ్ళకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి లోకం కోరుతూ ఉన్నది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిందంటే దాదాపు దాంట్లో 70-80% మరి ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు గ్రామాన మరి పాత గవర్నమెంట్ చేసినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి దురంకర పాలన దృష్టిలో ఉంచుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నియంత పాలనతోటి, అదేవిధంగా దురంకర పాలనతోటి మరి విద్యార్థి లోకం మీద, నిరుద్యోగ లోకం మీద ఈరోజు చర్యలు చేస్తూ ఉన్నారు. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇకనైనా విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, తెలంగాణ యువత లోకం ఏం ఆలోచన చేస్తుంది, వాళ్ళ యొక్క ఆలోచన ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పి ఒక వాస్తవిక దృష్టితో ఆలోచించి గ్రాస్లో జరుగుతున్న పరిణామాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఏదైతే అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి, ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్లు ఎమ్మెల్సీలు అయ్యారు, కొంతమంది బల్మూరు వెంకట కావచ్చు, వీళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు. ఇలా బల్మూరు వెంకట కావచ్చు, మిగతా వాళ్ళంతా మిస్గైడ్ చేస్తారు ప్రభుత్వాన్ని కావచ్చు, వీళ్ళంతా నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు కావచ్చు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, మీరు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అయిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తి బల్మూరు వెంకట్ గారు. ఏం చెప్తున్నాం అంటే, ఆ రోజు మీరు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రానికి వచ్చి నిరుద్యోగుల్ని, విద్యార్థుల పక్షాన నిలబడ్డారో, ఈరోజు కూడా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ యువత సమాజ పక్షాన నిలబడాలి. ఎందుకంటే మీరు ప్రాతినిధ్యం వహించిందే విద్యార్థి లోకం పక్షాన. కాబట్టి విద్యార్థి లోకం పక్షం అనేది ఏం ఆలోచన చేస్తూ ఉన్నది ఆ దృష్టిలో పెట్టుకు ప్రభుత్వానికి చెప్పాలి. కానీ ఒక నియంతలాగా, ఒక దురంకరలాగా విద్యార్థి వ్యతిరేక విధానాలను మీరు అవలంబిస్తే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కావచ్చు, తెలంగాణ విద్యార్థి లోకం కావచ్చు, తక్షణమే మీకు బుద్ధి చెప్పే అవకాశాలు ముందు ఖచ్చితంగా మేము వినియోగించుకుంటాము. ఆ దిశగా మేము కార్యాచరణ చేపడతామని తెలియజేస్తూ ఉన్నాము. ఇకనైనా ప్రభుత్వం గ్రూప్ 1లో కావచ్చు నోటిఫికేషన్ ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 2లో ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి, గ్రూప్ 3లో ఉద్యోగాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలి, అదేవిధంగా డిఎస్సిలో మెగా డిఎస్సి ఇవ్వాలి, అదేవిధంగా కొత్తగా క్వాలిఫై అయిన టెట్ పాస్ అయిన ఉపాధ్యాయ విద్యార్థులకు కూడా మరి ఈ డిఎస్సి రాస్తందుకు వాళ్ళకు అవకాశం వెసులుబాటు కల్పించాలి. కనీసం వాళ్ళకు 30 డేసే 25 డేసే ఉంది కాబట్టి వాళ్లకు కనీసం 2-3 నెలలు అని చెప్పి ప్రిపరేషన్కు సమయం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా విద్యార్థి లోకంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం ఉండాలి. కానీ విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు మీరు అవలంబిస్తే రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పి విద్యార్థి లోకంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, అంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఉన్నట్టుగా నిరుద్యోగులు హెచ్చరించేది. ఖచ్చితంగా హెచ్చరిస్తాం, అంత చూస్తాం. దాంతో ఎందుకంటే నిరుద్యోగుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీలోని నిరుద్యోగులు, విద్యార్థులు. కేరళ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే.